కాల్ చేసుకోరు కాబట్టి నేను కావాలని అన్నతో అయితే ఇబ్బంది కాదు. అవి తీయరా పాప బాబు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఏమంటుంది, మెడికల్ కాలేజ్ అంటే పక్కన హాస్పిటల్ ఉంటుంది. అది హాస్పిటల్ అందరికీ ఉపయోగపడుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు పెడితే చంద్రబాబు వచ్చేసి అమ్మేస్తాను. అందుకని దానికి నిరసనగా మీకు ఇష్టం ఉండి సంతకం పెడితే జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి ఇస్తారు. ఇది ఆపాలా రండి. మెడిసిన్ కూడా చదవాలి మన పిల్లలు. చదివించడానికి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు పెట్టాడు. ఈయన వచ్చేసి కూటమి ప్రభుత్వం ఎవరా మహానుభావుడు చంద్రబాబు నాయుడు అమ్మేస్తాను. అదే కదా, అదే రచ్చ ఆ రోజు ఎలక్షన్ రోజు రచ్చ చేసి నేనే ఎంత సాగుతాను వాళ్ళే యువత కూడా అమ్మేస్తారు మిమ్మల్ని అనేసి మమ్మల్ని ఎంత మాట్లాడాను. అదే చెప్పి లాస్ట్ పోలీసులు వాళ్ళని కొట్టాలంటే మేము కాపాడినాము. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉందని అమ్మేస్తారని ఆయన ప్రచారం చేస్తారు. వచ్చి ఉన్నదంతా అమ్మేస్తారు. అది ఆ పని చేస్తారు. అది మీరు చెప్పాలి 10 మందికి. ఈ జనరేషన్ కాకపోయినా ఇంకెవరైనా బంధువులు ముందు మనకు వైద్యం బాగా ఉండాలా, అంటే హాస్పిటల్స్ ఉండాలా, అట్లాగే మెడిసిన్ చదివి డాక్టర్లు అవ్వాలా. కనుక మనం అందరం సంతకాల సేకరణ పెట్టమన్నారు. ప్రజలకు తెలియజేయదు. ముఖ్యంగా ఆయన చేయదలుచుకున్న మంచి పని తెలియదు. అదైతే మీకోసం పెడతా ఉంటారు మెడికల్ కాలేజీలో పిల్లలు ఇంజనీరింగ్ కాదు మెడిసిన్ చదవాలన్నా కూడా గవర్నమెంట్ కాలేజీలు ఉండాలా అని తెలుసు కదా మీకు. కానీ అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు వచ్చేసి అమ్మేస్తున్నారు. మంచిది కాదు కదా, పట్టుబడాలి కదా. ఏం చేస్తాం? సరే అప్పుడు ఓటు వేయటం బట్టలు తక్కువ ఓటు వేస్తారు. ఇప్పుడు సంతకం పెట్టి నిరసన తెలియజేస్తాం. అందరం కలిసి కాగితాలు జగన్మోహన్ రెడ్డి గారి కాగితాలు తీసుకొని పోయేసి గవర్నర్కి ఇస్తారు. చూస్తాం ఏం చేస్తారు. ఏదో కోసం పెట్టి కాలేజీలో అమ్మకూడదు అనేది సంతకం రండి. P4 అన్నాడు.
పీపీ ఇదేదో పీపీ రండి రా. గారి తరఫున మీరు ఆగుతారు ఇక్కడ, మాకు అక్కడ ఇస్తారు. ఆయనకి చైర్మన్ కుమారా కౌళ్ళు కట్టింది. శివాలయం ప్రైవేట్ పెట్టలే ఏడుంది. కళ్యాణమ్మ వస్తుంది కదా, ఉంటారు కదా కళ్యాణమ్మ అమ్మగారి దీని తర్వాత కోలేరమ్మ కళ్యాణమ్మ గారికి మన మున్సిపల్ చైర్మన్ ఈనాటి కార్యక్రమం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని ఉపసంహరించుకోవాలనే కార్యక్రమం కోసం ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వెంకటగిరి సమన్వయకర్త అయినటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి, మన స్టేట్ మహిళా అధ్యక్షురాలికి, ఇచ్చేసిన వైసీపీ నాయకులకు మరియు మా గౌరవ కౌన్సిలర్స్ లకు, ఇక్కడ ముఖ్యంగా 25వ వార్డుకు సంబంధించిన ఎంతో మంది మహిళలే అందరికీ కూడా పేరు పెట్టి నమస్కారం చేస్తున్నాను. అందరికీ కూడా అటువంటి చదువుని, ఒక నాణ్యమైన చదువుని, ఒక నాణ్యమైన విద్యను కానీ వైద్యాన్ని కానీ మనం కోల్పోతూనే ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఇది అర్థం చేసుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక నాణ్యమైన వైద్యాన్ని మనకు అందాలి అంటే ఇటువంటి మెడికల్ కాలేజెస్ ప్రతి జిల్లాలో రావాలి. దానికి అనుసంధానంగా గొప్ప మెడికల్ హాస్పిటల్ రావాలి. ఈ హాస్పిటల్ అనేదమ్మా మన దగ్గర ఉన్న పిహెచ్సిలు, సిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్ వీటన్నిటికీ కూడా వీటికి అనుసంధానం అవుతాయి. మనకు ప్రతి చిన్న విలేజ్ క్లినిక్ లో కానీ, సిహెచ్సిలో కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ ద్వారా మనకు ఒక సహాయం అందుతుంది, వారి ఒక గైడెన్స్ అందుతుంది. సో ఇంత మంచి రూపకల్పన చేసిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని తెచ్చిన దానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా మంచి నాయకుడు, వెంకటగిరి ప్రజలందరూ కూడా నిజంగా చాలా అదృష్టవంతులు. చాలా కాలం నుంచి కూడా
ఒక మంచి కుటుంబంతో నడుస్తా ఉన్నారు. కుటుంబ నాయకత్వంలో ఒక నీడను నడుస్తా ఉన్నారు. మరి వారి వారసులుగా రామ్కుమార్ రెడ్డి గారు ఈరోజు మీ అందరికీ చేరువై మీ అందరి మనిషిగా మీ మనిషిగా మీ అందరికీ తోడుగా నడుస్తా ఉన్నారు. వారికి మనం చాలా రుణపడి ఉన్నాము. మరి ఈరోజు ఇంత వర్షంలో కూడా మనందరం ఒక మంచి కార్యక్రమం గురించి తెలుసుకునేందుకు, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇక్కడ సమావేశమయ్యాము. మనందరికీ తెలుసు, ఒక ప్రభుత్వం మారింది అని అంటే మనందరం కూడా మనం అన్నట్లు ఈసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదో చాలా అభివృద్ధిని, చాలా గొప్ప పనుల్ని ఆశించి ఒక మార్పును కోరుకుని ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చంద్రబాబు నాయుడికి చాలా భారీగా ఓట్లేసి గెలిపించడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత మనందరం కూడా 1.5 సంవత్సరం కాలం పూర్తయింది. కూటమి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది. 1.5 సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత ఈ రోజు మనందరం కూడా మనందరినీ గురించి ప్రశ్నించుకోవాలి, మనందరి స్థితిగతుల గురించి ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఏర్పడింది. ఒక్కసారి అందరం ఆలోచిద్దామమ్మా. అందరం పెద్దోళ్లే ఉన్నారు. ఏమైనా మారిందా మన స్థితిగతులు? ఏదైతే మనం ఆశించి భారీ స్థాయి మెజార్టీని ఈ కూటమి ప్రభుత్వానికి మూటగట్టామో ఆ యొక్క మార్పు అనేది మన జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన పిల్లల స్థితిగతుల్లో కానీ ఏమైనా వచ్చిందా అని మీ అందరినీ నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను.